రషీద్ హత్య కేసులో ఒక కీలకమైనటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనం నిజం నుంచి చర్చల్లోనే నడుపుతున్నాం, అసలు వాస్తవాన్ని పక్కన పెట్టేస్తున్నాం. చంపినటువంటి వాడు అత్యంత క్రూరంగా మర్డర్ చేశాడు. వాడు ఆ క్రూరత్వాన్ని మనం సీరియస్గా ఆలోచించట్లేదు, వాడు చెప్పిన మాటని సీరియస్గా ఆలోచించట్లేదు. ఇంకొక 5గురిని చంపుతానన్నటువంటి వాడు. ఇప్పుడు ఇదంతా చూసినప్పుడు అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే మర్డర్ జరిగినప్పుడల్లా రాజకీయ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటాం మనం, నీ పార్టీ కాదు, నీ పార్టీ కాదు, నీ పార్టీ కాదు, నీ పార్టీ కాదు అని చెప్పేసేసి. అంతే తప్పించి ఒక హంతకుడితో ప్రవర్తించాల్సిన తీరులో ప్రస్తుతం నడిచిందే. హంతకుడిని కాపాడే రాజకీయం ఒకవైపు, హంతకుడు ఏ పార్టీ అన్నటువంటిది ముద్రలేసుకునేటటువంటి ప్రయత్నంలో ఇంకొక వైపు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మర్డర్ చేయించడు, జగన్మోహన్ రెడ్డి మర్డర్ చేయించడు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి పార్టీ ఎఫిలియేషన్ ఉంది. ఇంతకుముందు అతను వైసీపీలో ఉన్నాడు, ఆ తర్వాత తెలుగుదేశంలోకి పోయాడు. ఇది జరిగినటువంటి నిజం, వాస్తవం. నిన్న వివరాలతో సహా జగన్ లెక్క కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. పాయింట్ అలా ఏంటంటే వాడు ఇంకా 5గురిని చంపుతానన్నాడు. ఇప్పుడు ఇది జరిగితే రేపొద్దున వచ్చాక చంపినా కూడా మళ్ళీ వాళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళే చంపుకున్నారని తెలుగుదేశం పార్టీ, మా వాళ్ళని చంపేస్తున్నారని వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చట్టం తన పని తాను చేయాల్సినటువంటి స్థితి నుంచి చట్టం అధికార పక్షానికి చుట్టం అన్నటువంటి రూట్లోకి మారితే వస్తున్న సమస్య ఇది.